నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం. ఘన నివాళులర్పించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ ఫోర్స్ చైర్మన్. రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చిన నరేందర్ రెడ్డి. కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాలు. గణనాథుడికి ప్రముఖుల ప్రత్యేక పూజలు. ఇక వార్తల వివరాలు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాల ఆధ్వర్యంలో ఐలమ్మకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం రజాకాలను ఎదురొడ్డి పోరాడిన ధీరవరిత ఐలమ్మ అని పలువురు కొనియాడారు. ఆమె ధైర్య సాహసాలను నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. భూపాలపల్లి నియోజకవర్గం షాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కొంగు నడుముకు చుట్టి కొడవలి చేతపట్టి నిజాం సర్కార్, విష్ణూర్ దొరల ఆగడాలను ఎదిరించిన వీరనారి చాకలి ఐలమ్మ అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఐలమ్మ వర్ధంతి జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బీసీ కులంలో, చాకలి కులంలో పుట్టి ఈరోజు అణగారినటువంటి వర్గాల కొరకు పోరాడినటువంటి ఒక ఉద్యమకారి. ఈరోజు ఈ ప్రాంతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైతే జన్మించినటువంటి వ్యక్తి, ఆమెకు చిరస్థాయిగా గుర్తింపు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే మనము ట్యాంక్ బండ్ మీద ఆమె యొక్క చాకలి ఐలమ్మ స్టాచ్యూని కూడా ప్రభుత్వము. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో చిట్యాల ఐలమ్మ వర్ధంతిని నిర్వహించారు. సిపిఎం కన్వీనర్ గురిజాల శ్రీధర్ ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు అశోక్, మండల నాయకులు ఆవుల రాములు, రవి, మల్లయ్య, లింగయ్య, వెంకట్రెడ్డి పాల్గొన్నారు. దొంగలు బడా పెట్టుబడిదారులు దొంగలు, దోపిడీదారులు ఎక్కువైతున్నారు కాబట్టి చదువుకున్న విజ్ఞానవంతులు, యువతి యువకులు వెనుకబడిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆనాడు వాళ్ళు చేసిన త్యాగాల ఫలితం ఇలా మనం అనుభవిస్తున్నాం కాబట్టి రేపు మనం ఏదైనా సమాజం కోసం చేస్తున్న రేపు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. కాబట్టి రాజకీయాలు అనేది మనకి ఎందుకనేది కాకుండా ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఖచ్చితంగా యువతి యువకులు, ముఖ్యంగా మహిళలు రాజకీయాలకు రావాలని చెప్పి కూడా సిపిఎం పార్టీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజు జరుగుతున్న విధ్వంసం మీరు చూస్తూనే ఉన్న. గత 10 సంవత్సరాలు జరిగిన తెలంగాణ దోపిడీ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న కేంద్రంలో కూడా బీజేపీ సర్కారు తీసుకొచ్చిన ప్రైవేటీకరణ చట్టాలు కావచ్చు, ఏ రంగం చూసుకున్నా ఇలా అధిక ధరలు కానీ ఏ ధరలు చూసినా. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాలలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాలు చేపట్టారు. జమ్మికుంటలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐలమ్మ పోరాట పటిమను, ఉద్యమ స్ఫూర్తిని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. మనమే కాకుండా మన పిల్లలకు కానీ అందరూ కూడా తెలిసే విధంగా కూడా పాఠ్యపుస్తకాలు కూడా ఉంచాలి. ఎందుకంటే ఆనాడు రజాకారులను నీట్గా భయపడకుండా కొట్లాడి ఆనాడు ఉద్యమం తీసుకొచ్చి వారికి ఎదురొడిందంటే మామూలు పనిక కాదు. ఎందుకంటే ఆ వీరనారి చరిత్ర చాలా గొప్పది. ఆ రోజు రజాకారులను ఎదుర్కొన్న సరైన ఆ టైంలో కూడా వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ భర్తను కావచ్చు, వాళ్ళ పిల్లలను కూడా చంపిన, జైళ్ళల్లో పెట్టినా కూడా భయపడకుండా కూడా ఆ వీరనారి పోరాడిందంటే మన అందరం కూడా ఆమెకు జోహార్లు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు వర్ధంతులు, జయంతులే కాదు, ఆమె ఆశయాలు కూడా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. అట్లాంటి ఈరోజు వర్ధంతి కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు జమ్మికుంట రజక సంఘ సోదరులకు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో చిట్యాల ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రజక సంఘం మండల అధ్యక్షులు పుల్లూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు గజ్జల రాజు, శ్రీనివాస్,
రజక సంఘం అఖిల భారతీయ జిల్లా అధ్యక్షులు పరశురాములు, సుద్దాల దేవయ్య పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం మరియు 26 నాడు జయంతి కూడా అధికారికంగా ప్రకటించారు. మేము మా మొదటి కోరిక ఏంటంటే ఐలమ్మను హైదరాబాద్ ట్యాంక్ బండిపై విగ్రహం ఏర్పాటు చేయాలని ఎన్నో రోజుల నుంచి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఐలమ్మ విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలి. మరియు వర్ధంతి అయినా జయంతి అయినా ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు చేయాలని ఒకటి. మా రజక కులం లోపల పుట్టిన ఆడబిడ్డ వీరనారి చిట్టాల ఐలమ్మ ఆడబిడ్డ అయినంత మాత్రాన అప్పుడు పోరాటం చేసిన యోధురాలు. ఈ ఐలమ్మ లాగానే ఎంతోమంది త్యాగమూర్తులు ఉన్నారు, యోధులు, ఆ పోరాటం చేసిన నాయకులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులకు పలు సూచనలు చేశారు. రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు సహకరించాలని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ గోపు నారాయణ రెడ్డి, ఆకుల మహేందర్ మొండయ్య పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో భాస్కర్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు కళ్యాణ మండపంలో ఈవో దంపతులను ఆశీర్వదించారు. ఆలయ పర్యవేక్షకులు ఈవోకు శాల్వా కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు. వీరి వెంట ఆలయ ఏఈవోలు రమేష్ బాబు, శ్రవంతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనపై చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకుల నుండి సీఎం స్థాయి వరకు అబద్ధాలతో పాలించాలని చూస్తున్నారని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో పర్యటించిన ఆయన అడ్లూరి లక్ష్మణ్కు చురుకలు అంటించారు. ఆరోపణలు మారి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని హితవు పలికారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. ముందుగా మండల కేంద్రంలోని రామాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బోయవాడ, గణేష్ నగర్ ప్రాంతాల్లోని భారీ గణపతి విగ్రహాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పాత బస్టాండ్ సమీపంలోని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కరోనా సమయంలో తాము పేదలకు అలుపెరగని సేవలు చేశామని, ఇప్పుడు మాట్లాడుతున్న వారు అప్పుడు ఎక్కడున్నారో అని ఎద్దేవా చేశారు. సీఎం నుండి కింది స్థాయి నాయకుల వరకు అబద్ధాలు మాట్లాడుతూనే పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. దొంగ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు ఇచ్చిన హామీ నెరవేర్చడం చేతకావడం లేదని మండిపడ్డారు. కింది స్థాయి నాయకుల వరకు అబద్ధాలు చెప్పే బతుకుదామని చూస్తున్నారు. నిజం వాళ్ళ నోట్లకెళ్ళి రాదు. ఎందుకంటే అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చిండ్రు, మళ్ళీ అబద్ధాలు చెప్పే ఈ 5 ఏళ్ళు ఎల్లదిద్దామని చూస్తున్నారు. అయ్యో ప్రజలకు ఇబ్బంది ఉన్నది, అవసరాలు ఉన్నాయి, వాళ్ళు ఎట్లా తీరుద్దాం, అది లేదు. దొంగ మాటలు చెప్పిర్రు, అయిపోయింది. వాటి నెరవేర్చడానికి మాత్రం చేతనైతే లేదు. నిజం కాదా విష జ్వరాలు వచ్చేది? ధర్మపురిలో 2 పిల్లలు, చదువుకునే పిల్లలు చనిపోయారు. కళ్ళు కనబడతలేవా? మేమెందుకు చెప్పాలి? నువ్వు ప్రభుత్వంలో లేవా? మేము ఉన్నప్పుడు చేసినాం. నన్నరుడేందుకు? నువ్వేం చేస్తావో చెయ్యి. ధర్మపురిలో మాతా శిశు ఆసుపత్రి 50 బెడ్లది కాలేదా? నీకు చేతనైతే ఇప్పుడు ప్రారంభం చేయి. సంవత్సరం దాకా ఏం మాట్లాడద్దని అనుకున్నా, సంవత్సరం తర్వాత మాట్లాడతాం. నువ్వేం చేసినామో, ఏ పొడుగు చేసినామో మా చెప్తాం. కానీ మమ్మల్ని అనడం ఎందుకయ్యా? మేము ఎన్నడన్నా మీ జోలు తీసినామా? అబద్ధాలు మాట్లాడలో ఈయనకు నేను చెప్తున్నా కదా, ఆయనకు PhD ఇవ్వచ్చు. హైకోర్టు తీర్పును కూడా తప్పు పట్టి మొన్న శాసనసభలో మాట్లాడు. అసలు బుద్ధి ఉందా నీకేమన్నా? గెలుసుడు కాదు, ఇప్పుడు అన్ని వచ్చాయి నీకు, పదవులు వచ్చాయి, పైసలు వచ్చాయి, అన్ని వచ్చాయి. మంచిగా సేవ చేయరాదు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి ప్రకటించారు. రాజకీయాల్లోకి వచ్చిన విద్యా సంస్థలను యథావిధిగా నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చిన్న స్థాయి నుంచి మొదలైన ప్రస్థానం 34 ఏళ్లుగా సక్సెస్ఫుల్గా కొనసాగుతుందన్నారు. ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్టు తెలిపారు. ఈ విషయంలో జీవన్ రెడ్డి ఆశీస్సులు తనకు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఏ పార్టీతో సంబంధం లేని తాను అవసరమైతే ఇండిపెండెంట్గా అయిన పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. దానికి ముందుగా జీవన్ రెడ్డి గారి సలహాలు కూడా తీసుకున్నాము. ఎందుకంటే మరి వారు మళ్ళీ లైన్లో ఉంటారు. ఎందుకంటే గురువు లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, మాకు మంచి సంబంధాలు ఉన్నవాళ్ళు. సో నేనైతే లైన్లో ఉండను, ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఉన్నారు. సో దాన్ని ఆసరిగా తీసుకొని మరి ముందుకు వెళ్ళడం జరిగింది. తప్పకుండా మరి అవకాశం ఇస్తే నిరుద్యోగుల పట్ల, ఉద్యోగుల పట్ల, తర్వాత విద్యారంగం, ప్రైవేటు, గవర్నమెంట్ అన్న తేడా లేకుండా ఇంకా ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అని తప్పకుండా దాని పట్ల మరి శాసన మండలిలో మనం నా వాయిస్ను వినిపిస్తూ మరి ఎంతో అనుభవం 30 సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని ఉపయోగించి తప్పకుండా మరి దీనిలో ఈ రంగంలో నేను న్యాయం చేయగలను అనే నమ్మకంతో మరి మీ అందరి ఆశీస్సుల కొరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతానికైతే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎన్రోల్మెంట్ చాలా విగరస్గా స్టార్ట్ చేశాం. ఆస్తి కోసం కట్టుకున్న భర్త అంత్యక్రియలని అడ్డుకున్నదో ఇల్లాలు. అధికారులు, గ్రామస్తులు ఎంత నచ్చజెప్పినా ఆమె వినలేదు. దీంతో దహన సంస్కారాల కోసం 2 రోజుల పాటు కుటుంబ సభ్యులు మృతదేహంతో వేచి చూడాల్సిన దుస్థితి తలెత్తింది. ఎట్టకేలకు పెద్ద మనుషులు నచ్చజెప్పడంతో ఆ మహిళ కొడుకుతో అంతిమ సంస్కారాలు సైతం చేయించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ అమానవీయ ఘటన పెద్దపల్లి జిల్లా మంతెనలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా మంతిని మండలం విలోచవరం గ్రామానికి చెందిన సునీల్ అనే వ్యక్తి గత కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటున్నాడు. హైదరాబాద్కు చెందిన సంధ్య అనే యువతితో సునీల్కు వివాహం జరిగి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 7 ఏడాది కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన సునీల్ 3 రోజుల క్రితం హైదరాబాద్లో అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సునీల్ తల్లి, సోదరుడు, కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు వెళ్లారు. అక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం మంతిని గోదావరి నది వద్దకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఆస్తి పంపకాలపై స్పష్టత వచ్చేంత వరకు మృతదేహానికి అంత్యక్రియలు జరగనివ్వమంటూ అతడి భార్య సంధ్యతో పాటు వారి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. తనకు ఒక కుమారుడు ఉన్నాడని, తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. స్థానికులు, అధికారులు ఎంత నచ్చచెప్పినా సంధ్య, వారి కుటుంబ సభ్యులు వినలేదు. దీంతో సునీల్ మృతదేహంతో వారి కుటుంబ సభ్యులు 2 రోజుల పాటు గోదావరి నది ఒడ్డున దహన సంస్కారాల కోసం వేచి చూశారు. చివరకు గ్రామానికి చెందిన పెద్ద మనుషులు నచ్చచెప్పడంతో సంధ్య తన కుమారుణ్ణి తీసుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయింది. మృతదేహాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తి కోసం కొట్లాడిన ఈ ఘటనపై గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నా లైఫ్ ఎలాగో స్పాయిల్ అయిపోయింది, కానీ నా బాబు మాత్రం న్యాయం జరగాల. నా బాబుకి న్యాయం జరిగింది, నేను మాత్రం ఏం చేయలేను. మేము కూడా ఇక్కడనే ఉంటాము. నా మొగుడు మాత్రం మాకు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇంకా నా మొగుడు అయిన తర్వాతకైతే మేము ఏం చేయలేము, మేము మాట్లాడలేము. ఇప్పుడు ఉన్నదంటూ నాకు ఏది వచ్చేతుందో నా కొడుకు తీయండి. నాకు ₹1 వద్దు. నా మొగుడు నుంచి అయినా, నా అత్తగారి తరఫు నుంచి నాకు ₹1 వద్దు. నా పిల్లోడు మాత్రం ఆగం కావద్దు. నేను ఉన్న రోజులు కొట్లాడుకుంటా అయిపోతుంది. దగ్గర నుంచి నాకు మాత్రం మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. పెళ్ళైన తర్వాత వాళ్ళకు కొన్ని పర్సనల్గా విషయాల వల్ల గొడవలు అయ్యి విడిపోయారు. గత 1 ఇయర్ నుంచి దూరంగా ఉన్నారు. ఆ అమ్మాయి దగ్గరికి వీడు వెళ్ళడం కానీ, ఆ అమ్మాయి ఇక్కడ రావడం కానీ అలాంటి ఏం జరగలేదు. సరే, కొన్ని తమ్మునికి అలవాటు, కొంచెం డ్రింకర్ చేసే అలవాటు ఉంది. కొంచెం డ్రింకరు. ఆ డ్రింక్లోనే పక్షవాతం వచ్చి దాంట్లోనే చనిపోయాడు. కాకపోతే ఇప్పుడు మా మరదల వర్షన్ ఏంటంటే, నా పరిస్థితి ఏంటి, నా పుట్టిన కొడుకు పరిస్థితి ఏంటి, వానికి ఏదైనా ఆధారం చూపిస్తే మేము దానం చేపిస్తాం, లేకపోతే చేపియ్యము అని చెప్పేసి వీళ్ళక్కడిగా చెప్పేసారు డైరెక్ట్గా. ఆ విషయంలో పోలీసు వాళ్ళకు కూడా మేము సహకరించినాం. పోలీసు వాళ్ళు కూడా వచ్చి మాతో మాట్లాడారు, వాళ్ళతో మాట్లాడి ఒప్పందం చేసారు. ఏదైనా ఉండదు చూసుకొని మాట్లాడుకోరు, ఇట్లా శవాన్ని పెట్టుకొని ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, అంత దినాల తర్వాత మాట్లాడుకోరు అని చెప్తే కూడా మా మరదలు కానీ వాళ్ళు ఎవరు వినట్లేదు. లేదు, ఒక్కసారి కార్యక్రమం అయిపోయిన తర్వాత అది మేము వినడం అవసరమే లేదు. శవాన్ని ముట్టుకునే ప్రసక్తి లేదు, మేము ముట్టుకొని ఏం చేయాలి. ఏదైనా కూడా నాకు న్యాయం జరిగినాకనే ముట్టుకోవాలి, కార్యక్రమం చేయాలి, అప్పటిదాకా చేయొద్దని.
ఆస్తి కోసం భర్త ఇంటి ఎదుట మొదటి భార్య కూతురుతో కలిసి బైఠాయించింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన వ్యక్తి ఇంటి ఎదుట తన మొదటి భార్య కూతురుతో కలిసి నిరసనకు దిగింది. వారసుడు లేడనే కారణంతో రెండో వివాహం చేసుకున్న తన భర్త రెండో భార్య కుమారుడికి 5 ఎకరాల భూమిని పట్టా చేశారని బాధితురాలు ఆరోపించింది. ఆస్తి మొత్తం వారికే ఇస్తే తమ పిల్లల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించింది. ఆడపిల్లలు పుట్టారనే కారణంగా తన భర్త నిత్యం వేధించేవాడని మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తన పిల్లలకు న్యాయం జరిగేలా చూడాలని బాధితురాలు కోరింది. 22 సంవత్సరాలు అవుతాం సార్. ఇంకా ఆడపిల్లలని ఇప్పుడు ఎట్లా అయినా వేధించినా కానీ సరే పోనీలే ఆడపిల్లలని అట్లయినా ఉన్నా నేను అయినా కానీ ఇంకొక అమ్మని చేసుకొచ్చుకొని అని కూడా ఉన్నా సార్. అట్లయినా కానీ కొట్టుడు తిట్టుడు ఇట్లయినా భరించిన ఆడపిల్లలైనా మంచిదే, ఎక్కడ పోయినా ఏం లేదన్నా కానీ విపరీతంగా కొడితే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా సార్. పోయినా అక్కడనే ఉన్నాయి. ఇక పిల్లలు కొంచెం పెద్దగా అయినాక జ్ఞానం వస్తుంది, నన్ను ఏం చేస్తాడు అని అప్పటి నుంచి అక్కడనే ఉన్నా. ఆ బాబుని చదివించుడు వీళ్ళని పట్టించుకోలేదు, ఏం లేదు. ఇన్ని రోజులు నాకు చేతులు కాళ్ళు ఉన్నాయి, కాలు ఎరిగింది. ఏదో ఇంత పెద్దోళ్ళని చేసిన ఇప్పుడు చదువులకు అందడం లేదు, బెయిల్ బాగా ఖర్చు అవుతున్నాయి, నా వల్ల కావడం లేదు. 5 ఎకరాలు ఆ బాబుకు పట్ట చేసిరు, 6 ఎకరాలు ఉన్నది, అది కావాలి వీళ్ళకి చేయాలి. ఆడపిల్లలు సార్ న్యాయం చేయాలి. నా దగ్గర ఏం లేదు, ఇంత సంగతి నా వల్ల కావడం లేదు. 4 నుంచి ఇంకే తిరుగుతున్న పోలీస్ స్టేషన్కి, నాకు ఏ రెస్పాన్స్ వస్తలేదు సార్. నా పరిస్థితి ఏంది అని ఇంటికి వస్తే తాళం వేసుకొని వేరు సార్. ఇప్పుడు ఎట్లా అని అడిగితే మా మమ్మీ ఇన్ని రోజుల నుంచి కష్టపడి మమ్మల్ని జాది, మా మామయ్య వాళ్ళు కూడా జాది, వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వాళ్ళకు కూడా చిల్డ్రన్స్ అని ఉంటారు. నేను కూడా నా పరిస్థితి కావాలి కదా అని మా మమ్మీని తీసుకొని ఇక్కడికి వచ్చిన సార్. మా నాన్నమ్మ తాతయ్య వెళ్ళిపోయారు సార్. ఏం చేసుకుంటావు వేసుకోపో, కావాలంటే సుప్రీంకోర్టుకు పెట్టుకో, ఏ కోర్టుకు పెట్టుకోపో అని అంటారు. నేను తాళం తీయడానికి వస్తే నా గొంతు బట్టి విసుకోవడానికి వచ్చారు సార్. సరే ఇంకొక అబ్బాయి వారసులను పుట్టిన ఆ అబ్బాయికి 5 ఎకరాలు 17 గుంటలు చేసేసారు, ఇంకొక 6 ఎకరాలు ఉన్నది, మాకు చేయాలి. అదే మా డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పర్యటించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐలమ్మకు ఘన నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి హాజరయ్యారు. పార్టీ శ్రేణులతో కలిసి ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐలమ్మ ధైర్య సాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె వీరోచిత పోరాటాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, కౌన్సిలర్ సిరిగిరి చందు ప్రసాదరావు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బాలరెడ్డి, శ్రీకాంత్ గౌడ్, నరాల దేవేందర్, జిల్లా రజక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మైలారపు రాము, మాజీ సర్పంచ్ తిరుపతి, రూరల్ మండల అధ్యక్షులు మొగిలి అంజయ్య పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి చిట్యాల ఐలమ్మ గారి ఒక వర్ధంతిని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి ఐలమ్మ గారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి సత్కరించడానికి విచ్చేసినటువంటి పెద్దలు అన్న ఏనుగు మనోహర్ రెడ్డి అన్న గారికి, సీనియర్ నాయకులు ప్రసాద్ అన్న గారికి, దేవేంద్ర అన్న గారికి, మరి కుల బాంధవులకు అందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తూ మరి చాకలి జీవితం భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం మరి అణగారిన వర్గాలు ఆనాడు దేశముఖులకు కావచ్చు, రజాకారులకు కావచ్చు, మరి ఒక చేతగా అంటే ఎట్లా అంటే ఒక నిజాం నవాబులు వాళ్ళు ఆశీర్వదించిన ప్రకారం అక్కడ ఒక మామూలు బతుకు బతికి వారి ముందు మరి తిరగాడి అంటే తిరుగుబడి చేసినటువంటి మొదటి వీరవనిత మరి చాకలి ఐలమ్మ. ఆనాటి కాలంలో మరి మహిళలు ఎన్నో రకాలుగా వేధింపులకు గురైతే మరి అదే ఐలమ్మ తిరగబడి మరి ఒక ధాన్యాన్ని పండించి ఒక పేద వర్గంలో పుట్టి తెలంగాణ రైతాంగ పోరాటంలో కానీ ఆ రోజున్న భూస్వాములకు వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా సమాన న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలి. ఒకటే పేద వర్గాలే ఉండిపోతూ ఉన్నారు, ధనిక వర్గాలు ఉండిపోతారని, భూ సంస్కరణలకు అమలు చేయాలని దేశములకు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత మన తెలంగాణ బిడ్డ. ఇలా వరంగల్ ఉమ్మడి జిల్లా బిడ్డ అని ఒకసారి ఆమె గుర్తు చేసుకుంటూ భూమి కోసం, ముక్తి కోసం, ఇలా విముక్తి కోసం ఇలా పోరాడిన మన మహిళలు వీర వనిత ఆమె కోసం స్మరించుకుంటూ ఇలా బడుగు బలహీన వర్గాల
ఇలా పేద వర్గాల బలహీన వర్గాల్లో పుట్టిన మన ఆడిబిడ్డ సోదరిమణి ఇలా వీర వనిత 39వ వర్ధంతిని ఒకసారి ఈ ప్రాంతంలో అందరం మనం స్మరించుకుంటూ ఇలా మనం కూడా పోరాడే ఆమె ఆలోచన. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణనాథుని సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17 ఏళ్లుగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గణపతిని ప్రతిష్ఠిస్తున్నట్లు తెలిపారు. 9 రోజుల పాటు పూజా కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సిరిగిరి చందు, సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, మైలారం రాము, ప్రసాదరావు, వెంకటేశం పాల్గొన్నారు. నగరంలోని తెలంగాణ చౌక్లో నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రోత్సవాల భాగంగా ఈరోజు అన్నదానం చేసినటువంటి మన సీనియర్ నాయకులు మనోహర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం నిత్యాన్నదానం చేయడం జరుగుతుంది. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మా పార్టీ నాయకులకు అందరూ కూడా మేము ఈరోజు ఇప్పుడే ప్రత్యేక పూజలు చేసుకొని అన్నదాన కార్యక్రమంలో మాతో పాటుగా మిత్రులు రాజు కానీ శ్రీకాంత్ కానీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని కొనసాగిన ప్రతి ఒక్కరికి పెద్దలకు పేరు పేరున వినాయక నవరాత్రులతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంత వేములవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలు, నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషంగా ఉండి వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండి వాళ్ళ కుటుంబ పిల్లలు వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని వినాయకుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండి ఇలా పాడి పంటలు కానీ వ్యాపార వాణిజ్య వర్గాల ప్రజలే కానీ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేసి ఇప్పుడే మొక్కులు కూడా చెల్లించుకోవడం జరిగింది. ప్రధానంగా ప్రతి సంవత్సరం 17వ సంవత్సరంగా గంజాయి తరలిస్తున్న ముఠాను జగిత్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ వివరాలు వెల్లడించారు. కొడిమేల మండలం పోడూరు గ్రామానికి చెందిన నిందితులు ఆంధ్ర ఒడిషా సరిహద్దు నుంచి 16 కేజీల గంజాయిని 43,000 చొప్పున కొనుగోలు చేసి అధిక ధరలకు జగిత్యాల జిల్లాలో విక్రయిస్తున్నట్టు తాము గుర్తించామన్నారు. ఈ క్రమంలో 5 నిందితులను అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి 12 కేజీల గంజాయితో పాటు 5 సెల్ ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. గంజాయి ముఠా గుట్టు రట్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ రఘుచందర్, మల్యాల సిఐ రవి, కొడిమేల ఎస్ఐ సందీప్ను ఎస్పీ అభినందించారు. అక్యూజ్ ఉన్నారు, ఇక్కడ ఎవరైనా గాంజా సేల్ చేస్తున్నారు, ఇక్కడ వారికి పట్టుకున్నాం. ఇంకా మన తరఫు నుంచి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. మన ఎస్ఐ లెవెల్, ఎస్సీఐ లెవెల్, డిఎస్పీ లెవెల్, ఎస్పీ నేను కూడా స్వయంగా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో విలేజెస్ అక్కడ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో మనం ఏడీసీ ఒకటి యాంటీ డ్రగ్ కమిటీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో ఇంకా దీంట్లో ఈ కేసులో ఈ A1 అతను ఉన్నారు. ఈజ్ 2021లో కూడా వాళ్ళ మీద ఒక కేసు అయింది ఎట్టపాక జిల్లా ఏపీ. సో ఇంకా మన ప్రయత్నంలో ఈ ప్రీవియస్ అఫెండర్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ మీద ఎక్కువ నిఘా పెడుతున్నాం. అండ్ వాళ్ళు ఏమేమి వాళ్ళకి రిప్రజెంట్ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు వాళ్ళ మీద కూడా మన నిఘా ఉంది. అండ్ మన మీడియా మిత్రులు కూడా మనకి ఇంకొకటి వినతి, మీరు కూడా మన ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మన కార్యం చేసి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. 4వ రోజు వేడుకల్లో భాగంగా వేద పండితులు వినాయకుడికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు మండపాలను సిపి శ్రీనివాస్ సందర్శించారు. నిర్వాహకులకు సిపి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు గణపతి మండపాలను రామగుండం సిపి ఎం శ్రీనివాస్ సందర్శించారు. స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని సందర్శించిన సిపి భద్రతా ఏర్పాట్లపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. గణేష్ నిమజ్జనం పూర్తయి అందరూ క్షేమంగా ఇండ్లకు చేరే వరకు ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తామన్నారు. ఎలాంటి గొడవలు, అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలు జరగకుండా శాంతియుత వాతావరణంలో శోభయాత్ర సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పోలీస్ అధికారులు బందోబస్తు, పెట్రోలింగ్ పగడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సిపి వెంట డీసీపీ చేతన, ఏసీపీ కృష్ణ, సిఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్, ఎస్ఐ లక్ష్మణరావు ఉన్నారు. తర్వాత రాత్రి పెట్రోలింగ్ కానీ, తర్వాత ఇక్కడ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము రాత్రి మగళ్ళు ఇక్కడ డ్యూటీస్ డిప్లాయ్ చేసుకున్నాము. ఈ లాస్ట్ నిమజ్జనం రోజు, లాస్ట్ వినాయకుడు
నిమజ్జనం అయిన తర్వాత అందరూ ఇంటికి క్షేమంగా వెళ్ళాలని అంతవరకు డే అండ్ నైట్ షిఫ్ట్ సిస్టంలో అందరూ ఆఫీసర్స్ అందరూ నిమగ్నమై ఉన్నారు. నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అన్ని పండుగలు, హిందూ పండుగలు కానీ, ముస్లిం పండుగలు కానీ, ఇతర క్రిస్టియన్ పండుగలు కానీ సామరస్యంగా అంతే ఎంతూజియాజంతో అందరూ కోఆపరేటివ్గా చేసుకోవాలని, ఎవరి విశ్వాసాలని వాళ్ళని గౌరవించాలని కోరుతూ, సో ఇలాంటి ఇతర మతస్థులకు కూడా వాళ్ళ యొక్క దర్గాలు కానీ, మసీదులు కానీ ఉన్న ప్లేస్లో కూడా మీరు కూడా అక్కడ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, వాళ్ళ యొక్క ప్రార్థనలకు ఇబ్బంది కలగకుండా. వేములవాడలోని పాత ఆంధ్ర బ్యాంకు సమీపంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి హోమం జరిపించారు. అంతకుముందు కలశ పూజ, పుణ్యవచనం, అగ్ని ప్రతిష్ఠ, నవగ్రహ ప్రతిష్ఠ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ ఈ ఏరియాలో 42 ఏళ్ల నుంచి మట్టి గణపతిని ప్రతిష్ఠిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. हरिकेशेभ्यः स्वाहा नमस्काराणि स्वाहा नमः शम्भवे च मयो भवे च नमः शङ्कर्याणि च भार्याणि च स्वाहा नमः प्रतरणानि चोत्तरणानि च प्रवाह्यानि च स्वाहा खिदते च प्रखिदते च स्वाहा. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని 4వ వార్డు జవహర్ నగర్లో నెలకొల్పిన గణపతిని బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెను శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకురాలు కొండ రజిత, అరుణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంగళం మంగళం నిత్య శుభ మంగళం 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 నిత్య జయ మంగళం 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 నిత్య జయ మంగళం 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 శుభ మంగళం మంగళం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడికి విశేష పూజలు నిర్వహించారు. టీటీడీ శ్రీవారి సేవకులు స్వామివారికి 101 రకాల నైవేద్యాలు సమర్పించారు. అంతకుముందు దంపతుల పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు పురోహితులు నెట్టూరి అంబరీష్ శర్మ తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా ప్రజలు ఫీవర్ బారిన పడుతున్నారు. కలుషిత త్రాగునీరు, అపరిశుభ్రత ఇలా కారణాలు ఏమైనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఏ ఆసుపత్రి చూసినా పేషెంట్లతో కిటకిటలాడుతుంది. ఈ పరిస్థితుల్లో ఆర్ఎంపీల నుంచి మొదలుకొని జిల్లా ప్రధాన దవాఖాన వరకు జ్వరపీడితులు క్యూ కడుతున్నారు. ఇదే అదునుగా పలు ప్రైవేటు దవాఖానలు దోచుకుంటున్నాయి. ఇప్పటికే డయాగ్నోస్టిక్ కేంద్రాలు నిర్ధారణ పరీక్షల ధరలను అడ్డగలుగా పెంచాయి. దీంతో రోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఓవైపు చికెన్ గున్యా, మరోవైపు వైరల్ ఫీవర్, ఇంకోవైపు డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి జ్వరాలు ఏకకాలంలో దాడి చేయడంతో రోగులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వీటితో పాటు విపరీతమైన ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు, దగ్గు, ఉబ్బసం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. శరీరంపై దురద, కళ్ల నుండి నీళ్లు కారడం వంటి లక్షణాలతో సతమతమవుతున్నారు. రాత్రి వరకు బాగానే ఉన్నా తెల్లారేసరికి తీవ్ర జ్వరం బారిన పడుతున్నారు. పలు జిల్లాల్లో డెంగ్యూ కేసులు కూడా ఎక్కువగానే నమోదు అవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇంత జ్వర తీవ్రత పెరగడానికి వాతావరణ మార్పులతో పాటు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా వానాకాలం వచ్చిందంటే గతంలో దోమల నివారణకు అనేక చర్యలు చేపట్టేవారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి డ్రైనేజీలను క్లీన్ చేసేవారు. కాలనీలలో చెత్త చెదారాన్ని తొలగించేవారు. డ్రై డేలను పాటించేవారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన చర్యలు తీసుకునేవారు. ముఖ్యంగా సాయంత్రం దోమల నివారణకు ఫాగింగ్ చేసేవారు. కానీ ప్రస్తుతం మెజార్టీ ప్రాంతాల్లో అవేవీ కనిపించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. చాలా చోట్ల ఫాగింగ్ యంత్రాలు మూలన పడ్డాయి. పట్టణాల్లో ఈసారి స్పెషల్ డ్రైవ్లపైన ఫోకస్ తగ్గింది. పల్లెల్లో పాలక వర్గాలు లేకపోవడం, నిధులు రాకపోవడంతో ప్రత్యేక అధికారులు సైతం ఏమీ చేయలేని దుస్థితి. ఇవన్నీ జ్వరాలు ప్రబలడానికి కారణమవుతున్నాయి. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని అన్ని ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. విష జ్వరాలు ప్రబలడంతో ప్రధాన ఆసుపత్రులు, అర్బన్ పీహెచ్సీలకు ఓపీల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పీహెచ్సీల్లోనూ పేషెంట్ల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. పెద్దపల్లి జిల్లాలో 15,300, రాజన్న సిరిసిల్లలో 16,000, జగిత్యాల జిల్లాలో 18,000, కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా దాదాపు 49,000 పైచిలుకు మంది జ్వరం బారిన పడినట్టు తెలుస్తోంది. మనకు గత పాస్ట్ 2 months నుంచి ఫీవర్ కేసెస్ చాలా వస్తున్నాయి. అంటే మనకు ఓపీ నెంబర్ కూడా గత 2 నెలల నుంచి 500 నుంచి 700 ఓపీ వస్తుంది. 2 కలిపి, మాతా శిశు కలిపి అండ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కలిపి. అందులో ఆల్మోస్ట్ ఒక 70%, 60 to 70% అన్నీ ఫీవర్ కేసులే ఉంటున్నాయి. అందులో 30-40 అడ్మిషన్స్ మనకు పర్ డే 30-40 అడ్మిషన్స్ అవుతున్నాయి, ఇంక్లూడింగ్ డెలివరీస్ కానీ డెలివరీ డెఫినెట్గా. అంటే 50 బెడెడ్ అయినా కూడా మేమే కొన్ని ఎక్స్ట్రా కార్డ్స్ అరేంజ్ చేసి ఇంకో 20 to 30 అడ్మిషన్స్ అయితే పెంచుతున్నాం. పెద్దల మేము డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోనూ ఇటు మాతా శిశువులోనూ ఆల్మోస్ట్ పర్ డే 20 to 30 పిల్లలు అడ్మిట్ అవుతున్నారు, డిశ్చార్జెస్ అవుతున్నారు. స్టాఫ్ గురించి మొన్నటి వరకు ఈ ట్రాన్స్ఫర్స్లో, ప్రమోషన్స్లో కొంతమంది సిస్టర్స్ డిస్టర్బెన్స్ అయినా కూడా కలెక్టర్ గారు వాళ్ళ ఆదేశంలో డిఎంఎఫ్ ద్వారా ఒక 15 to 15 మెంబర్స్ స్టాఫ్ నర్స్ ఇచ్చారు. మెడిసిన్స్ అంటే ఇప్పటివరకు ఎమర్జెన్సీ అంటే ఎసెన్షియల్ అండ్ ఎమర్జెన్సీ డ్రగ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో లేని డ్రగ్స్ కూడా మేము బై అండ్ సప్లైలో కొనుక్కోవడం అయితే జరుగుతుంది. అధికారులు స్పందించి విష జ్వరాలు ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టడంతో పాటు గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి రోగులకు సరైన వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు. అప్పు పేరిట 2,50,00,000 వసూలు చేసిన ఓ వ్యాపారి చివరకు పరారయ్యాడు. దీంతో బాధితులు లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో చోటు చేసుకుంది. చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన వ్యాపారి దాదాపు 2,50,00,000 రూపాయల అప్పు తీసుకుని ఇవ్వకుండా పరారైనట్టు బాధితులు మీడియా ఎదుట వాపోయారు. తీసుకున్న డబ్బులు చెల్లించకపోవడంతో నిందితుడిపై కరీంనగర్ సిపితో పాటు చిగురుమామిడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. నేను కార్పెంటర్ పనిచేసి జీవనం చేసుకుంటూ బతుకుతున్నాను. గత 4 సంవత్సరాల క్రితంలో మా ఊళ్ళో తమ్మిశెట్టి ప్రవీణ్ కుమార్ అంటే ఆయనకు 2 లక్షల రూపాయలు నేను బదులుగా ఇవ్వమంటే ఇచ్చినాను. నేను ఇల్లు కట్టుకున్నాను, నేను అప్పులై ఉన్నాను. ఊళ్ళో ఒక 100 మంది రైతుల దగ్గర సుతా ధాన్యం తీసుకొని పర్లపల్లి కాడ, దేవక్కపల్లె కాడ, సిద్దిపేట కాడ మరియు ప్రతి ఒక్కరి దగ్గర బదులుగా తీసుకున్నాడు. ఇప్పుడు మా అడగపోతే ఇక రేపిస్తా మాపిస్తా అని చెప్పి ఇవ్వకుండా పహారిలో ఉన్నాడు. 2,50,00,000 దాకా సుమారు రైతుల ఈ ప్రెజెంట్ రూపాయలను చూత అకౌంట్లో డబ్బులు పడ్డాయి, రిలీజ్ చేసుకొని పహారిలో ఉన్నాడు. ఇచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేకపోతున్నాము. మాకు మీరు న్యాయం చేయగలరని ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాము. 11,15,000 ఇస్తా అని చెప్పని ఐపీ ద్వారా నాకు నోటీసు పంపినాడు. ఇప్పటి గారికి రైతులం అందరం కలిసి సిపి గారిని కలిసి కాంప్లిమెంట్ చేసినాము. అక్కడి నుంచి ఎస్ఐ గారికి, చీమోడి ఎస్ఐ గారికి పంపించడం జరిగింది. ఎస్ఐ గారిని కలిపితే దాన్ని లీగల్గా చూసి దానికి ఏదైనా పరిష్కారం చేస్తామని చెప్పినారు. మాకు రైతులకు సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. వరకు ఫోన్ చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. మొత్తం ఫ్యామిలీ మెంబరు 4 ఎవరు లేకుండా ఇంటి నుంచి తాళాలు పెట్టి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలో కండ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు గాడిచెర్ల భరత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ పేరిట రైతులను మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. వెంటనే రైతు భరోసా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ రాష్ట్ర నాయకులు మనోహర్, మాజీ సర్పంచ్ తాడపు ఎల్లం, యూత్ మండల అధ్యక్షుడు స్వామి, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ కొమ్మేట రాజమల్లు, ఎండి జహంగీర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అహర్నిశలు కృషి చేసి చావు నోట్లో తలబెట్టి మన రాష్ట్రాన్ని సాధించినారు. అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రైతులందరినీ కూడా, రైతుల బతుకులంతా కూడా అంధకారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు ఏదైతే సాధించుకున్నటువంటి రాష్ట్రంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలన చేసి వెనుకబడ్డటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా, రైతుల కష్టాలు తీర్చే విధంగా, రైతులకు భరోసాగా ఉండాలి, వారికి ఆసరాగా ఉండాలని చెప్పేసి ఆనాడు రైతు బంధు అని చెప్పి రైతు బంధును ప్రారంభించి పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో అంబులెన్స్లో ప్రసవించింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. కాల్వ శ్రీరాంపూర్ మండలం పందిల గ్రామానికి చెందిన బండి సౌజన్య గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది గర్భిణిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా వెన్నంపల్లి గ్రామ శివారులో నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్లోనే ప్రసవించింది. సౌజన్య ఆడబిడ్డకు జన్మనివ్వగా తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నట్టు వైద్య సిబ్బంది తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని విశ్రాంతి భవనంలో జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆటోలకు అవగాహన స్టిక్కర్లు అంటించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐలు శ్రవణ్ కుమార్, వేణుగోపాల్ హాజరయ్యారు. నేత్రదానం గొప్పతనాన్ని వారు వివరించారు. ప్రతి ఒక్కరూ కళ్ళు దానం చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్, జిల్లా కోఆర్డినేటర్ వలస నీలయ్య, మాటేటి శ్రీనివాస్, జూలూరి అశోక్, సభ్యులు సామమూర్తి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మనము చనిపోయిన తర్వాత కూడా ప్రపంచాన్ని చూడాలంటే మనం చూడలేని పరిస్థితి. కాకపోతే మనం చనిపోయిన తర్వాత మన నేత్రాలను గనక దానం చేసినట్టుంటే 2 నేత్రాలను ఇద్దరికి అమర్చి మళ్ళీ మనం చనిపోయిన తర్వాత కూడా మన ప్రపంచాన్ని చూడడానికి 2 అందులకు అమర్చి ఈ యొక్క ఏదైతే ప్రపంచాన్ని చూడాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి అందులకు మీరు ఎవరైతే దానం చేసినటువంటి నేత్రాలను వారికి అమర్చడం జరుగుతుంది. చనిపోయిన తర్వాత 8 గంటల లోపల ఈ యొక్క నేత్రాలను సేకరించడం జరుగుతుంది. ఎవరైనా కానీ నేత్రాలు దానం చేయదలిచిన వారు ఉంటే మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ వారిని సంప్రదించినట్టుంటే మేము అక్కడికి వచ్చి వారి యొక్క కుటుంబ సభ్యుల కోరిక మేరకు మాత్రమే తీయగలుగుతాము. కానీ వారు మాకు అబ్జెక్షన్ చెప్పినట్టయితే మేమేం చేయలేని పరిస్థితి. కావున దయచేసి ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరుకుంటూ విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల అవగాహనపై రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మోడల్ స్కూల్లో నేషనల్ అచీవ్మెంట్ సర్వే మాక్ టెస్ట్ నిర్వహించారు. పాఠశాలలోనే 6, 9వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించినట్టు ప్రిన్సిపల్ విశ్వనాథం తెలిపారు. పరీక్ష అనంతరం సమాధాన ప్రశ్నలను మూల్యాంకనం చేసి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల మెరుగుదలకు సలహాలు, సూచనలు చేయనున్నట్టు తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని బస్టాండు సమీపంలో పార్కు చేసి ఉన్న ఓ ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తి పట్టాపగలే ఎత్తుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. దుండగుడు బైక్ వద్దకు నెమ్మదిగా చేరుకుని అదును చూసి వాహనాన్ని ఎత్తుకెళ్తున్న దృశ్యం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ మేరకు యజమాని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేములవాడలోని పలు ప్రాంతాల్లో నెలకొల్పిన గణనాథులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రామతీర్థపు కాలనీలో రైతు వినాయకుడి రూపంలో బద్దిపోచమ్మ వీధిలో ముంబై గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శాస్త్రీనగర్లో అయోధ్య రామమందిరంలో వినాయకుని ప్రతిష్ఠించారు. మిత్ర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడు ముంబైలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసే వినాయకుడి రూపంలో పూజలు చేస్తున్నారు.
థండర్ రాక్స్ యూత్ ఆధ్వర్యంలో బాలగణపతిని, మహాలక్ష్మి యూత్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి గణపతి మహాలక్ష్మి అలంకారంలో వినాయకుని నెలకొల్పారు. శబరి ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో 4 ఫీట్ల చిట్టి గణపయ్యను నెలకొల్పారు. గాంధీనగర్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా 6 ఫీట్ల మట్టి గణపతిని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పాండురంగని రూపంలో వినాయకుని నెలకొల్పారు. ఇండియా రాయల్ టైగర్స్ యూత్ ఆధ్వర్యంలో గుర్రాలపై ఆసీనుడైన వినాయకుని ప్రతిష్ఠించారు. ఆయా గణనాథుల వద్ద నిర్వాహకులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలు హిందువులకే కాదు సర్వమతాలకు సమానమని రుజువు చేసింది ఓ ముస్లిం మహిళ. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాల్లోని మారుతినగర్కు చెందిన ముస్లిం మహిళ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నది. దీంతో అక్కడున్న నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. పండుగలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని, ప్రతి ఒక్కరూ నిష్ఠతో దేవుణ్ణి పూజించాలని ఈ సందర్భంగా సదరు మహిళ తెలిపింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.